వారి తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ టి రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడం కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. విద్యార్థులకు మానసిక ఆనందాన్ని కలిగించేవి క్రీడలు మాత్రమేనని, వాటిని గుర్తించి ఆడటం ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించడం కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యానికి మాత్రమే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ టి రామాంజనేయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి రేపల్లి టౌన్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో మనకి గేమ్స్ డే సందర్భంగా గేమ్స్ సెలబ్రేషన్స్ జరగడం జరిగింది. బాలబాలికల అందరికీ మనం వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బాలబాలికలతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా మనం డిఫరెంట్ ఈవెంట్స్లో గేమ్స్ నిర్వహించడం జరిగింది. బాలబాలికల అందరూ, విద్యార్థులందరూ, అంతేకాకుండా వారి పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. క్రీడలు వాటి ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. వ్యక్తిగత వికాసానికి, మానసిక వికాసానికి, అంతేకాకుండా మన ఏకాగ్రత మెరుగుపడటానికి, మన శారీరక దృఢత్వానికి గేమ్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ లైఫ్లో పిల్లలు వాళ్ళు తగినంత గేమ్స్, క్రీడలకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. అది గుర్తించినటువంటి శ్రీ చైతన్య మేనేజ్మెంట్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు గేమ్స్ కూడా పిల్లల యొక్క ఎడ్యుకేషన్లో ఒక భాగమే. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళకి నాలెడ్జ్తో పాటు శారీరక దృఢత్వం కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి విద్యార్థులందరికీ కూడా వివిధ క్రీడాంశాలలో గేమ్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం